మీ ప్రస్థానంలో మీరు వినాయక్ గారితో బాగా ఎక్కువ అసోసియేషన్, బాలయ్య గారితో అసోసియేషన్. అవును, 2 సినిమాలు 3 సినిమాలు బాలకృష్ణతో 2 తీశాను, ఒకటి జరగలేదు. అదే అదే అడ్వాన్స్ ఇచ్చి ఉంది ఇప్పుడు కూడా. ఆయన ఈరోజు కూడా ఉంది, ఇప్పుడు బాలయ్య గారి ఉంది, ఈరోజు కూడా ఉంది. ఆయన ఎందుకు లేదు గుర్తులేదు. ఆయన నేను ఎప్పుడన్నా ఫోన్ చేసి అడుగుతాను, బాబు ఏం చేద్దామంటే మంచి సినిమా చేయాలి, హ్యాట్రిక్ సినిమా 2 హిట్లు అయినాయి, మంచి ఖర్చు అంటాడు. కానీ ఆయన రేంజ్కి ఆయనకి తగ్గట్టు కథ వేయాలంటే ఈ రోజున కష్టం అనితర సాధ్యం అనే చేస్తున్నారు కదా ఇప్పుడు. నేను చేయటం వేరు, ఆయన ఇమేజ్ ఆ ఇమేజ్ చాలా పెద్ద రేంజ్కి వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు అలాంటిప్పుడు చేయాలనుకుంటారు కదా, మీ రీఎంట్రీ కూడా అసలు బాలయ్యతో ఆ రేంజ్ సినిమా మీరు రీఎంట్రీ చేసే కథ దొరికితే అది 25 years అంటే అదే ఒక మంచి కథ దొరికింది అనుకోండి, వెళ్ళి అడుగుతాను. ఆ రోజు టైంను బట్టి ఆ డేట్లను బట్టి ఉందా రిలేషన్ బాగా? రిలేషన్ బాగుంది కదా. 20 years బ్యాక్ ఇన్సిడెంట్ మేము హ్యాపీగానే ఉన్నాం, మాట్లాడుకుంటాం. ఆ ఇన్సిడెంట్ ఏమి బ్యాడ్గా అవ్వలేదు. సో మీరు తీసిన సినిమాలన్నింటిలో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? నాకు బాగా నచ్చిన సినిమా ఆటోగ్రాఫ్. నా ఆటోగ్రాఫ్ మంచి సినిమా, రీమేక్ సినిమా, చాలా మంచి సినిమా. ఈరోజు కూడా ఆ సినిమాలో సాంగ్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయినాయి. దానికన్నా మంచి హిట్లు ఉన్నాయి మీద. మంచి సినిమాలు ఉన్నాయి, హిట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అమితంగా ప్రేమించే ఒక జర్నీ, అది ఒక లైఫ్ జర్నీ, ప్రతి ఒక్క లైఫ్లో జరిగే లైఫ్ జర్నీ. సో బాగా ఇంట్రెస్ట్ నాకు ఆ సినిమా అంటే, బాగా ఇష్టం. కానీ మీరు తీసినవన్నీ కమర్షియల్ సినిమాలు, యాక్షన్ సినిమాలు. కానీ మీకు నచ్చింది మాత్రం ఒక మంచి లైఫ్ జర్నీ, ఆటోగ్రాఫ్. అంటే అది మీ రియల్ టేస్ట్ అనమాట. చాలా ఇష్టం. వినాయక్ గారితో ఎలా స్టార్ట్ అయింది మీ అసోసియేషన్? వినాయక్ గారు యాక్చువల్గా నేను సాగర్ అమదంగా హిట్ అయినాక సాగర్ డైరెక్టర్కి అడ్వాన్స్ ఇచ్చాను, సాగర్తో సినిమా తీయాలి నెక్స్ట్ ఫిలిం. అయితే సాగర్ గారిది డిలే 2 వచ్చింది. అప్పుడు అక్కడ సీను వైట్ల, రవికుమార్ చౌదరి, వివి వినాయక్ వీళ్ళంతా అక్కడ వర్క్ చేసేవాడు. సాగర్ స్కూల్లో అక్కడ వర్క్ చేసేవాడు. సో నేను అక్కడ బాగా డైలీ కలిసేవాళ్ళం. సాగరు మేము డైలీ, అసలు ఒకరోజు కలవలేదంటానికి లేదు. అట్లా 3 years 4 years జర్నీ చేసాం కలిసి. అప్పుడు వీళ్ళందరూ పరిచయం. అప్పుడు సాగర్ తోటి సినిమా కంప్లీట్ అయితే, నెక్స్ట్ నేను ప్రొడ్యూసర్ అయితే నువ్వు డైరెక్షన్ చేస్తాను, నా బ్యానర్లో నువ్వు సినిమా చేయొద్దు వినయ్ అని వినయ్ తోటి అన్నా. అందరూ క్లోజ్ ఉన్నా కూడా సీను వైట్ల గారిని, రవికుమార్ కానీ వినయ్ కొంచెం ఎక్కువ అన్నాను. అనుకోకుండా ఒకసారి ఒక డైరెక్టర్ తోటి వచ్చాడు, ఒక డైరెక్టర్ నా దగ్గరికి వచ్చాడు, సినిమా చేయండి సార్ అన్నాడు. నీకు డైరెక్షనే రాదు, సినిమా ఎట్లా అన్నా. లేదండి, డబ్బులంతా నేనే పెట్టుకుంటాను, మీ బ్యానర్లో చేసి పెట్టండి, కథ చెప్తాను. కథ చెప్పాడు, కథ బాగుంది కానీ మరి నీకు తీయటం రాదు కదా ఎలాగంటే, లేదు సార్ నేను ఒక అతను ఉన్నాడు బాగా సీనియర్, వర్క్ బాగా తెలుసు, అతను తీసుకొస్తా అన్నాడు. సరే తీసుకొని రా అన్న. తీసుకొని వస్తే ఇతను తీసుకొని వచ్చాడు. ఏమైనా నువ్వు వచ్చావంటే, ఇలా అతనితో వచ్చానండి అన్నాడు. అయితే పని చేయి, ఈ సినిమాకి పని చేయ అన్న. లేదు సార్ నేను ట్రయల్స్లో ఉన్నాను, ఆల్రెడీ నాకు ఒక సబ్జెక్ట్ ఓకే అయిపోయింది, నేను సినిమా డైరెక్ట్ చేయబోతానంటే, అది ఆపేయి, నీకు డైరెక్షన్ ఛార్జ్ ఇస్తున్నా, ఇది అడ్వాన్స్ తీసుకో, నువ్వు నెక్స్ట్ సినిమాకి నువ్వే డైరెక్టర్వి, దీన్ని వేరేసుకో, దీన్ని పని చేయమని చెప్పలేదు. నీ ఇష్టం, పని చేస్తే పని చేయ, లేత లేదన్నాను. అనుకోకుండా ఆ ప్రాజెక్ట్ జరగలేదు. తర్వాత వడ్డే నవీన్ తోటి చెప్పాలని ఉందని తీసా, దానికి కో డైరెక్టర్గా వర్క్ చేయమన్నా, చేశాడు. చేసినాక నెక్స్ట్ సినిమా, ఆ సినిమా షూటింగ్ అప్పుడే అన్నపూర్ణ స్టూడియోలో ప్రెస్ మీట్ పెట్టి సినిమా అనౌన్స్ అయిపోయింది, 2 హీరోల కథ. నేను అనుకోకుండా ఈ చెప్పాలన్న సినిమా శాటిలైట్ అమ్మడానికి బాబురెడ్డి గారి దగ్గరికి వెళ్ళా, బేగంపేట మయూర్ ఆఫీస్కి వెళ్తే ఆయన లోపల ఎవరు ఉన్నారు, ఒక 10 minutes కూర్చోమన్నారు. బయట కూర్చుంటే కలెక్షన్స్ చూస్తున్నాను. నిన్ను చూడాలని సినిమా కలెక్షన్ చూశాను. అప్పుడు 88 lakhs షేర్ కనపడింది. నేను షాక్ అయ్యాను. మనం 34 లక్షల సినిమా అమ్మడానికి బాధపడుతున్నాం, ఎవడు కొంటలేడు, ఇదేంటి 88 లక్షలు చేసింది ఫ్లాప్ సినిమా అంటున్నారు అందరూ అని కలెక్షన్ చూసుకున్నా. బాబురెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను, బాబురెడ్డి గారితో కూర్చొని ఆ శాటిలైట్ ఈటీవీకి అమ్మాను. అమ్మి బయటకు వచ్చి అన్నపూర్ణకు వచ్చాను. వచ్చి మనం 2 హీరోలు కథగా, ఇతను వీళ్ళొద్దు హీరోలుగా ఈ జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళరండి, మాట్లాడండి అన్న. లేదు, మొన్న మేము చెప్పాలనుంది సాంగ్కి వెళ్ళారు వీళ్ళు స్విట్జర్లాండ్, అక్కడ స్టూడెంట్ నెంబర్ 1 సాంగ్ షూటింగ్ జరుగుతుంటే అక్కడ కలిశారు మన వాళ్ళు వెళ్ళి. కేవలం మేము కలిసాము, మా బుజ్జిను వినయ్ మేము కలిసాము, అయితే వెళ్తామని వెళ్ళొచ్చారు. వెళ్ళొచ్చినాక ఎన్టీఆర్ ఆఫీస్కి వచ్చాడు. ఆఫీస్కి వచ్చి, అంకుల్
మీరు ఏమనుకోకపోతే ఇద్దరు హీరోలు వద్దు, బాబాయ్తో మీరు సినిమా తీస్తున్నారు, నాతో కూడా సినిమా తీస్తారని నేను హ్యాపీ, కానీ ఒక యాక్షన్ సినిమా చేయండి అన్నాడు. అదే విషయం వినయ్కి చెప్పా. వినయ్ ఇట్లా అంటున్నాడు, మరి సోలో హీరోగా కట్ చేసుకుంటే మరి అతను చెప్పింది కూడా కరెక్టే కదా, స్టార్టింగ్లో ఇద్దరు హీరోలు అంటే కష్టం కదా అంటే ఓకేనండి అన్న. 4th డే మార్నింగ్ వచ్చి నాకు కట్ చెప్పాడు. అది ఓన్లీ 4 డేస్లో రెడీ చేశాడు. 4th డే మార్నింగ్ వచ్చి షార్ట్ టు షార్ట్ ఏం తీస్తున్నాడో అది చెప్పాడు. ఆ రోజు ఓకే అయిపోయాడు. ఎమ్మటే ఎన్టీఆర్కి వెళ్ళి చెప్పాడు, ఎన్టీఆర్ ఓకే అన్నాడు. కానీ ఓపెనింగ్ ముందు చేసాం, సుబ్బు కంటే ముందు. స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్ కాలేదు, ఇంకా సుబ్బు స్టార్ట్ అవ్వలేదు. ఓపెనింగ్ మాత్రం పూజ మంది చేసాం, రిలీజ్ సుబ్బు అయింది. తర్వాత 4th ఫిల్మ్గా మంది రిలీజ్ అయింది. 4th సినిమా రిలీజ్ అయిన రోజు ఎక్కడ ఏ థియేటర్లోనూ ఒక్క బ్యానర్ కానీ ఒక్క ఇది కూడా కట్టలేదు, ఏ ఫ్యాన్స్ లేదు. రెండో రోజు అదే థియేటర్లో మొత్తం బ్యానర్స్ అన్ని నిండిపోయినాయి ఫ్యాన్స్. బ్లాక్ బస్టర్ హిట్ అయినాక, అంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ ఎన్టీఆర్ కెరీర్ ఫస్ట్ ఫిల్మ్.